ఒక అరెస్ట్ అయిపోయింది కానీ ఇప్పుడు ఆయనకి పంపించాలి రెండు ఆయనకి. అలాగే సాక్షి మీడియా ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో అలాగే చీఫ్ ఎడిటర్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ వాళ్ళకు కూడా సమన్స్ యాక్చువల్లీ రెడీ అవుతుంది, అందుకే లేట్ అయింది. సో సమన్స్ రెడీ అవుతుంది, ఆల్రెడీ వెళ్ళిపోయిందండి. మహిళలకి ఆడపిల్లలకి చిన్నపిల్లలకి ఎవరికి భద్రత లేదని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. అలాగే అనంతపురంలో జరిగిన తన్మయి హత్య కేసు గురించి కూడా ఆయన మాట్లాడారు. సో ఇదంతా ప్రభుత్వం వైఫల్యంలోనే జరుగుతుందని కూడా ట్వీట్ చేశారు. అంటే అధికారంలో అప్పుడు ఎలా ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో అప్పుడు లేని దిశ చట్టాన్ని తెచ్చి రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఇచ్చేశారు. మీకు ఏమున్నా జరగండి, అక్కడ దిశ పోలీస్ స్టేషన్లు ఉంటాయి, న్యాయం చేస్తాం. ఎక్కడ దిశ చట్టమే లేదని క్లియర్గా పార్లమెంట్లో అది యాక్ట్ అవ్వలేదనే చెప్పారు. సో ఇలాంటి వాళ్ళు ఈరోజు ఎప్పుడు అన్నారు ఈ మాట? అంటే మరి నిన్న జరిగింది ఏంటి, వాళ్ళ మీడియా ఛానల్లో జరిగింది ఏంటండి? దాని గురించి కనీసం రెస్పాండ్ అయ్యారా? అంత కన్సర్న్ ఉంటే మహిళల గురించి కన్సర్న్ ఉంటే సరే మా ఛానల్ తప్పు చేసింది, మేము క్షమాపణ కోరుతున్నాను ఒక మాట చెప్పచ్చుగా. అంత ఆడవాళ్ళ గురించి మహిళలకు అంత రెస్పాన్సిబిలిటీ లేకపోతే కన్సర్న్ ఉంటే మేము ఆల్రెడీ చెప్పాం. ఏదైతే ఒక ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అరెస్ట్ అయితే అయిపోయింది, అది డీజీపీ ద్వారా లెటర్ రాయటం కానీ ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ స్టెప్ ఇది మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా దీన్ని ఇంకా హయ్యర్ లెవెల్కి తీసుకోవాలి. నేషనల్ విమెన్ కమిషన్ కూడా రాసాం, ఎందుకంటే ఇక్కడ మేము చేయలేమని కాదు. నేషనల్ విమెన్ కమిషన్కి ఎందుకు రాసాం? ఇది ఇంకెక్కడా కూడా జరగకూడదు ఇలాంటిదంటే వాళ్ళు కూడా దీన్ని సుమోటోగా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి రాసి లేకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాసి ఇది మళ్ళీ ఎక్కడ రిపీట్ అవ్వకూడదు, పవర్స్ని అబ్యూస్ చేయకూడదు ఎవరైనా. దీని మీద ఇంకొంచెం డీపర్గా యాక్షన్ తీసుకోవటానికి అదొకటి. దెన్ ఇందాక చెప్పినట్టు డెఫినెట్లీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాసి ఎవరైతే ఇలా మీడియా ఛానల్స్ని బేస్ చేసుకొని మా వెనక మీడియా ఛానల్ ఉంది మమ్మల్ని ఏమీ చేయలేరు అనే ఇదితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అయితే డెఫినెట్లీ ఆ మీడియా ఛానల్స్ కూడా క్లోజ్ చేసే రైట్ ఉంది ప్రెస్ కౌన్సిల్, కానీ యాక్షన్ తీసుకోండి అని మేము చెప్తాము. వీల్ సజెస్ట్ టు దెమ్ ఏం తీసుకోవాలి. అలా గవర్నమెంట్కి సీఎం గారికి మళ్ళీ రిపీట్ అవ్వకూడదండి. ఇది ఈరోజు స్టేట్ వైడ్గా ఇంత ఇది వచ్చిందంటే ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేయని మాట ఇది. మహిళా కమిషన్ మా పవర్స్లో ఉన్నంత వరకు అంటే చాలామంది మహిళా కమిషన్కి ఏదో ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటే అనుకుంటారు, బట్ యాక్ట్ ప్రకారం మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. మేము యాక్ట్ ప్రకారం వీ కెన్ టెల్ ద ఎస్పీ ఆర్ డీజీపీ టు టేక్ యాక్షన్, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, సో అండ్ సో ఇలా మాకు కంప్లైంట్ వచ్చింది, ఆడవాళ్ళని ఇంత చండాలంగా మాట్లాడుతున్నా డెఫినెట్లీ యాక్షన్ తీసుకొని మీరు ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఏం యాక్షన్ తీసుకున్నారో ఇవ్వండి అనేది మా దాంట్లోకి వస్తుంది. అలాగే మేము డైరెక్ట్గా సుమోటోగా తీసుకున్నా లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళకి మేము సమన్స్ పంపించే అధికారం ఉంటుంది. సమన్స్ పంపించి మీరు ఎంక్వైరీ చేసి మీరు ఏ ఉద్దేశంతో ఈ మాటలు అన్నారు, మీ దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి, ఇవి మేము కనుక్కొని వాళ్ళని అడిగి మేము సాటిస్ఫై అయిపోతే మళ్ళీ చేసి ఇది కాదు వీళ్ళు ఇంటెన్షనల్గా చేశారు, ఇది ఫ్యాక్ట్స్ ఏం లేదు, ఒక మెలీషియస్ ఇంటెంట్తో కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి హీఈస్ ఎలిజిబుల్ ఫర్ పనిష్మెంట్ అని మేము మళ్ళీ వాళ్ళకి రాస్తాము. సో ఏదో మహిళా కమిషన్కి వెంటనే వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి అది చేసే పవర్స్ లేవు యాక్ట్ ప్రకారం. వీ విల్ సజెస్ట్ అండ్ డూ, అండ్ మా ఉన్న పరిధిలో మేము వాళ్ళకి సమన్స్ ఇచ్చి పిలిపించుకొని చేసుకొని ఆ రిపోర్ట్ మళ్ళీ పోలీస్కి ఇచ్చి ఇది జరిగిందని చెప్పి మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తాం. అండ్ అది ఫాలో అప్ కాన్స్టెంట్గా వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఫాలో అప్. ఆ డీజీపీతో కానీ ఎస్పీతో కానీ మేము పంపించాం మీకు కంప్లైంట్, మీరేమైంది ఇన్ని రోజులు అయిపోయినా మీరేం యాక్షన్ తీసుకోలేదు అనే అధికారం మాకుంటుంది. ఒక అరెస్ట్ అయిపోయింది కానీ ఇప్పుడు ఆయనకి పంపించాలి రెండు ఆయనకి. అలాగే సాక్షి మీడియా ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో అలాగే చీఫ్ ఎడిటర్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ వాళ్ళకు కూడా సమన్స్ యాక్చువల్లీ రెడీ అవుతుంది, అందుకే లేట్ అయింది. సో సమన్స్ రెడీ అవుతుంది, ఆల్రెడీ వెళ్ళిపోయిందండి. మహిళలకి ఆడపిల్లలకి చిన్నపిల్లలకి ఎవరికి భద్రత లేదని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. అలాగే అనంతపురంలో జరిగిన తన్మయి హత్య కేసు గురించి కూడా ఆయన మాట్లాడారు. సో ఇదంతా ప్రభుత్వం వైఫల్యంలోనే జరుగుతుందని కూడా ట్వీట్ చేశారు. అంటే అధికారంలో అప్పుడు ఎలా ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో
అప్పుడు లేని దిశ చట్టాన్ని తెచ్చి రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఇచ్చేశారు. మీకు ఏమున్నా జరగండి, అక్కడ దిశ పోలీస్ స్టేషన్లు ఉంటాయి, న్యాయం చేస్తాం. ఎక్కడ దిశ చట్టమే లేదని క్లియర్గా పార్లమెంట్లో అది యాక్ట్ అవ్వలేదనే చెప్పారు. సో ఇలాంటి వాళ్ళు ఈరోజు ఎప్పుడు అన్నారు ఈ మాట? అంటే మరి నిన్న జరిగింది ఏంటి, వాళ్ళ మీడియా ఛానల్లో జరిగింది ఏంటండి? దాని గురించి కనీసం రెస్పాండ్ అయ్యారా? అంత కన్సర్న్ ఉంటే, మహిళల గురించి కన్సర్న్ ఉంటే, సరే మా ఛానల్ తప్పు చేసింది, మేము క్షమాపణ కోరుతున్నాను ఒక మాట చెప్పచ్చుగా. అంత ఆడవాళ్ళ గురించి, మహిళలకు అంత రెస్పాన్సిబిలిటీ లేకపోతే కన్సర్న్ ఉంటే. మేము ఆల్రెడీ చెప్పాం, ఏదైతే ఒక ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అరెస్ట్ అయితే అయిపోయింది, అది డీజీపీ ద్వారా లెటర్ రాయటం కానీ ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ స్టెప్ ఇది మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా దీన్ని ఇంకా హయ్యర్ లెవెల్కి తీసుకోవాలి. నేషనల్ విమెన్ కమిషన్ కూడా రాసాం, ఎందుకంటే ఇక్కడ మేము చేయలేమని కాదు. నేషనల్ విమెన్ కమిషన్కి ఎందుకు రాసాం, ఇది ఇంకెక్కడా కూడా జరగకూడదు ఇలాంటిదంటే వాళ్ళు కూడా దీన్ని సుమోటోగా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి రాసి లేకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాసి ఇది మళ్ళీ ఎక్కడ రిపీట్ అవ్వకూడదు, పవర్స్ని అబ్యూస్ చేయకూడదు ఎవరైనా. దీని మీద ఇంకొంచెం డీపర్గా యాక్షన్ తీసుకోవటానికి అదొకటి. దెన్ ఇందాక చెప్పినట్టు డెఫినెట్లీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాసి ఎవరైతే ఇలా మీడియా ఛానల్స్ని బేస్ చేసుకొని మా వెనక మీడియా ఛానల్ ఉంది మమ్మల్ని ఏమీ చేయలేరు అనే ఇదితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అయితే డెఫినెట్లీ ఆ మీడియా ఛానల్స్ కూడా క్లోజ్ చేసే రైట్ ఉంది ప్రెస్ కౌన్సిల్, కానీ యాక్షన్ తీసుకోండి అని మేము చెప్తాము. వీల్ సజెస్ట్ టు దెమ్ ఏం తీసుకోవాలి. అలా గవర్నమెంట్కి, సీఎం గారికి మళ్ళీ రిపీట్ అవ్వకూడదండి. ఇది ఈరోజు స్టేట్ వైడ్గా ఇంత ఇది వచ్చిందంటే ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేయని మాట ఇది. మహిళా కమిషన్ మా పవర్స్లో ఉన్నంత వరకు, అంటే చాలామంది మహిళా కమిషన్కి ఏదో ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటే అనుకుంటారు, బట్ యాక్ట్ ప్రకారం మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. మేము యాక్ట్ ప్రకారం వీ కెన్ టెల్ ద ఎస్పీ ఆర్ డీజీపీ టు టేక్ యాక్షన్, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, సో అండ్ సో ఇలా మాకు కంప్లైంట్ వచ్చింది, ఆడవాళ్ళని ఇంత చండాలంగా మాట్లాడుతున్నా, డెఫినెట్లీ యాక్షన్ తీసుకొని మీరు ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఏం యాక్షన్ తీసుకున్నారో ఇవ్వండి అనేది మా దాంట్లోకి వస్తుంది. అలాగే మేము డైరెక్ట్గా సుమోటోగా తీసుకున్నా లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళకి మేము సమన్స్ పంపించే అధికారం ఉంటుంది. సమన్స్ పంపించి మీరు ఎంక్వైరీ చేసి మీరు ఏ ఉద్దేశంతో ఈ మాటలు అన్నారు, మీ దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి, ఇవి మేము కనుక్కొని వాళ్ళని అడిగి మేము సాటిస్ఫై అయిపోతే మళ్ళీ చేసి ఇది కాదు వీళ్ళు ఇంటెన్షనల్గా చేశారు, ఇది ఫ్యాక్ట్స్ ఏం లేదు, ఒక మెలీషియస్ ఇంటెంట్తో కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి హీఈస్ ఎలిజిబుల్ ఫర్ పనిష్మెంట్ అని మేము మళ్ళీ వాళ్ళకి రాస్తాము. సో ఏదో మహిళా కమిషన్కి వెంటనే వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి అది చేసే పవర్స్ లేవు యాక్ట్ ప్రకారం. వీ విల్ సజెస్ట్ అండ్ డూ, అండ్ మా ఉన్న పరిధిలో మేము వాళ్ళకి సమన్స్ ఇచ్చి పిలిపించుకొని చేసుకొని ఆ రిపోర్ట్ మళ్ళీ పోలీస్కి ఇచ్చి ఇది జరిగిందని చెప్పి మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తాం. అండ్ అది ఫాలో అప్ కాన్స్టెంట్గా వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఫాలో అప్. ఆ డీజీపీతో కానీ ఎస్పీతో కానీ మేము పంపించాం మీకు కంప్లైంట్, మీరేమైంది ఇన్ని రోజులు అయిపోయినా మీరేం యాక్షన్ తీసుకోలేదు అనే అధికారం మాకుంటుంది.